సో జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో మనం ఇందాక విన్నట్టుగా మొదట అసలు దేవుని సంఘం యొక్క నేచర్ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సంఘం యొక్క స్వభావం, ఎందుకంటే సంఘం యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతే సంఘముగా మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదట ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఒక జనరల్ బిలీవర్, ఒక కామన్ బిలీవర్ యొక్క జనరల్ బిహేవియర్ ఎలా ఉండాలో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. ఆ తర్వాత నాయకుల గురించి మనం తెలుసుకున్నాం, అండ్ పురుషుల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు స్త్రీల గురించి మనం తెలుసుకుంటాం. 3 లేఖన భాగాలు నేను మీ ముందుంచుతాను, మనము ఏమాత్రం ముందుకు వెళ్ళక మునుపు. యాజ్ యూజువల్ మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మన కీ ప్యాసేజ్లో నుంచి మనము అవి తీసుకుంటాం. 8వ వచనంలో కాబట్టి పురుషులు అని పోయిన వారం మనం చూసుకున్నాం. 9వ వచనం నుంచి స్త్రీల గురించి ఉంది, 15వ వచనం వరకు. దీనికి సపోర్టివ్గా తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడు పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు. ఈ 3 లేఖన భాగాలు స్త్రీల గురించి బైబిల్ గ్రంథంలో మంచి కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించినటువంటి లేఖన భాగాలు. పోయిన వారం మనం పురుషుల గురించి మనం చదువుకున్నప్పుడు దేవుని ఇంటిని లేదా సంఘమును ఘనపరిచే పురుషులు అని మనం నేర్చుకున్నాం. మెన్ నీడ్ టు బ్రింగ్ గ్లోరీ టు ద చర్చ్, ఘనపరిచే పురుషులు. మరి స్త్రీల విషయానికి వచ్చేసరికి వీళ్ళు మనల్ని ఏం చేస్తారా అని ఆలోచిస్తే నాకు ఒక మాట తట్టింది. ఏంటి అనంటే, సంఘానికి గౌరవాన్ని తెచ్చేటటువంటి స్త్రీలు. లోకంలో స్త్రీలు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే మొదటి స్థానంలో వాళ్ళు ఎక్కడ కనబడరు, తరువాతి స్థానంలో కనబడతారు. అంటే మొదట పురుషుడును, అటు తర్వాతే స్త్రీయు సృజించబడలేదా అనే వాక్యాన్ని తీసుకొని ఈవెన్ క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో కూడా స్త్రీకి ఎప్పుడు కూడా 2వ స్థానాన్ని మాత్రమే ఇవ్వడానికి చూస్తారు. అక్కడ మొదట పురుషుడు, మొదట ఆదామును, అటు తర్వాత హవ్వయు సృజించబడదు కారా అని అంటే స్థానాల్లో స్త్రీ వెనకాల ఉండాలి అనేది ఉద్దేశం కాదు. ఆ విషయాన్ని మనము ఈరోజు మనం స్టడీ చేయలేం, మనకు టైం లేనందున కాసేపు దాన్ని పక్కన పెట్టండి. కానీ బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానాన్ని మనం ఆలోచన చేస్తే సృష్టి కార్యంలో కానివ్వండి, సృష్టి క్రమంలో కానివ్వండి, విమోచన కార్యంలో కానివ్వండి, అంటే రిడెంప్టివ్ వర్క్, గాడ్స్ రిడెంప్టివ్ వర్క్లో స్త్రీ పాత్ర చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సృష్టి క్రమంలో మనం ఏం చేస్తాం? దేవుడు నేల మంటితో ఆదామును తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చి ఏమంటాడు చెప్పాలి? 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చి ఏమంటాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరినే తయారు చేశాడు, కానీ వాడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. కాదు అని ఏమన్నాడు? వానికొక సాటి అయిన, ఈ మాట మర్చిపోకూడదు, వాడికి హెల్పర్ అనకండి. హెల్పర్ అంటే మేస్త్రి కింద ఉండే హెల్పర్ ఉంటాడు చూసారా, అలా ఫీల్ అవుతాం మనం. సాటి అయిన సహాయం అంటే ఏంటి అని అంటే అతనితో సమవుజ్జిగా పనిచేయగలిగినటువంటి వ్యక్తి అని అర్థం. అంటే ఈ బల్లను నేను లేపాలి అని అంటే నేనెంత బలాన్ని ఉపయోగించాలో అంతే సమానమైన బలాన్ని ఉపయోగించగలిగేటటువంటి వ్యక్తి అని అర్థం. అంతేగాని ఒక బలహీనమైనోడు పట్టుకుంటే అవ్వదు కదా. సో సాటి అయిన సహాయము అన్నప్పుడు సృష్టి క్రమంలో పురుషునికి ఎంతైతే బాధ్యత ఉందో, పురుషునికి ఎంతైతే ఆ యొక్క
పని ఉందో, స్త్రీకి కూడా అంతే పనుంది. సింపుల్గా చెప్పాలంటే దే బోత్ ఆర్ వన్ అన్నాడు. అంటే విడివిడిగా ఉన్నా ఏకమైతే తప్ప పని అవ్వదు అనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇక విమోచన ప్రణాళికలో కూడా, అంటే మానవ జాతి యొక్క రిడెంప్షన్, పాప విమోచన, ఈ విషయంలో కూడా స్త్రీ యొక్క పాత్ర ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు స్త్రీలను బలంగా తన పని కొరకు వాడుకోవడం బైబిల్ గ్రంథం అంతా చూస్తాం. ప్రారంభం నుంచి మనం చూస్తే ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళుతున్నప్పుడు పురికొల్పడానికి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మిరియాం అనేటటువంటి ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆమె కంజర పట్టుకొని పాటలు పాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ పురికొల్పబడ్డారు. అలాగే ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి లో నుంచి దాటి ఆ యెరికో పట్టణం జయించి ముందుకు వెళ్ళాలన్నప్పుడు వాక్యం అంటుంది, వారు హృదయంలో బలహీనమైపోయారంట. బలహీనమైపోయి తాము చాలా తక్కువగా చూసుకుంటుంటే, ఆ సమయంలో వాళ్ళని ప్రోత్సహించింది ఎవరో కూడా మనకు తెలుసు. రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ చెప్పిన మాటలు, ఏంటయ్యా మీ గురించి మీరు ఇంత తక్కువగా ఆలోచించుకుంటున్నారు, మీ వార్త వింటే మా వాళ్ళు గుండెలు అవిసిపోయినాయి తెలుసా అని ఒక స్త్రీ చేసిన ప్రోత్సాహాన్ని బట్టి ఇశ్రాయేలీలు పురికొల్పబడ్డారు. దెబోరా అనేటటువంటి ఒక స్త్రీ ఒక నాయకునితో కలిసి నిలబడి ఇశ్రాయేలీలకు న్యాయాన్ని తీరుస్తూ యుద్ధంలో గెలవడానికి ఉపయోగపడింది. నమ్మకత్వానికి మారుపేరుగా నీ దేవుడే నా దేవుడు అంటూ ఒక సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నటువంటి రూతు కూడా మనకి బైబిల్లో కనబడుతుంది. తన జాతి విమోచన కొరకు తన యొక్క ప్రాణత్యాగాన్ని చేయడానికి కూడా సిద్ధపడినటువంటి మొర్దెకై ఉన్నాడు, ఓ మగోడు, కాదనట్లేదు. ఇశ్రాయేలీలు, యూదుల్లో అనేక మంది మగోళ్ళు ఉన్నారు, నిజమే. కానీ అక్కడ మాట్లాడగలిగిన స్థాయిలో స్త్రీ ఉంది, మాట్లాడితే ప్రాణం పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి, త్యాగం చేసి ఎస్తేరు తన జాతి విమోచన కొరకు ఆవిడ పాటుపడిన విషయం మనకు కనబడుతుంది. ఇక మనం కొత్త నిబంధనలో కనుక వస్తే, రక్షకుని తల్లి అయినటువంటి మరియా, ఒకవేళ ఆ స్త్రీ గనుక నీవన్నట్టే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనకపోయిండుంటే ఈ రోజున మనకి విమోచన కార్యము జరిగి ఉండేది కాదు. నేను ఎలాంటి వాళ్ళని నేను ఎన్నుకున్నానో చూడండి. బైబిల్లో నుంచి ఎలాంటి వాళ్ళని నేను తీసుకున్నాను అంటే, ప్రజలను ప్రోత్సహించిన స్త్రీలు, ప్రజలను బలపరిచిన స్త్రీలు, ప్రజలను విమోచించిన స్త్రీలు, చివరికి మరియ దగ్గరకు వచ్చేసరికి మానవ జాతి యొక్క విమోచన లేదా మానవ జాతి యొక్క రక్షణకు కారకురాలైన స్త్రీ గురించి నేను ఇంత పెద్దపీట వేసింది బైబిల్ స్త్రీలకి. తెలియని జనాలు అంటారు, బైబిల్లో స్త్రీలని తొక్కేశారు, బైబిల్లో స్త్రీలని లేగనలేదు, బైబిల్లో స్త్రీలకి ప్రాధాన్యత లేదు అని మాట్లాడతారు. మీరు పిల్లల్ని అడగండి, చెప్తారు. కోర్స్ నాన్న సంపాదిస్తాడు, సమకూరుస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అమ్మ ఏం చేస్తుంది? కూర్చోబెట్టి మంచి మంచి ఉపదేశాలు చేస్తుంది. గమనించండి మీరు ఎప్పుడన్నా. పెద్ద పెద్ద మగవాళ్ళు కూడా చెప్తారు తెలుసా, మా అమ్మ బతికున్నప్పుడు ఇలా చెప్పింది నాకు అని. దే హ్యావ్ అ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ మాట ఆడవాళ్ళు రాసుకోవాలి. అసలు ఆ పవర్ అండ్ మ్యాజిక్ ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? మీ చేతిలో ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీ వల్ల అయినంత పురుషుల వల్ల అవ్వదు.
దేవుడు దాన్ని ఒక మంచి ఉద్దేశంతో మీకు ఇచ్చాడు. దాన్ని ఇట్ ఈస్ ఫర్ గుడ్. మీ పబ్బం గడుపుకోవడానికో, లేకపోతే మీ తల్లిగారి ఇంటి దగ్గర నుంచి మంచి మంచి విధానంలో మీరు పేరు సంపాదించుకోవడానికో, దానికోసం వాడమని కాదు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలని దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. ఈ విషయం మొదట మీరు గమనించాలి. ఇక మనము కొత్త నిబంధనలోకి వచ్చాం కదా, కేవలం రక్షణ కార్యంలోనే కాదు. అకుల, ప్రిస్సిల్లా అనేటటువంటి వాళ్ళు బైబిల్లో కనబడతారు. తన భర్తతో పాటు కలిసి పరిచర్య చేయడమే కాదు, అపోల్లో అనేటటువంటి సేవకునికి మంచి సహకారిగా ఉన్నటువంటి ప్రిసిల్లాని మనం బైబిల్లో చూస్తాం. తర్వాత సువార్త పనిలో పాలిభాగస్తురాలైనటువంటి లుదియాను మనం చూస్తాం. అలాగే రోమాపత్రిక 16వ అధ్యాయము 3-16 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ పౌలు గారు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆయనతో సహకారులుగా ఉన్నటువంటి స్త్రీల లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చూస్తున్నామనంటే, ప్రేరేపించడం, పురికొల్పడం మాత్రమే కాదు, విమోచన కార్యంలో భాగంగా మాత్రమే కాదు, యాక్టివ్ మినిస్ట్రీలో, న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క యాక్టివ్ మినిస్ట్రీలో కూడా స్త్రీలు పాలిభాగస్తులుగా ఉన్నారు. ఇది నేను మీకు బైబిల్ నుంచి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. అయితే ఈ రోజుల్లో లోకంలో ఒక వ్యక్తి యొక్క రూపము లేదా సామాజిక స్థాయి, అంటే సోషల్ పొజిషన్, అవుట్వర్డ్ అపియరెన్స్ అండ్ ఆస్తి, ప్రాబల్యం అంటే పాపులారిటీ, అంటే ఇతను ఎంత ఫేమస్, వీటిని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి యొక్క విలువను లెక్కగట్టేటటువంటి నేటి రోజుల్లో సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను చాలా చులకనగా చూసే అవకాశం ఉంది. ఎందుకు చులకనగా చూస్తారు అని అంటే, మీకు ఏమీ చేయడం చేతగాక ప్రతిదానికి దేవుడు అంటారు, ప్రతిదానికి ప్రార్థన అంటారు, ప్రతిదానికి పరిగెత్తుకొని చర్చికి వెళ్తారు అని చాలా చులకనగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే స్త్రీల దగ్గర ఏముండదు. ఉద్యోగం ఉంటుందా? ఉండదు. డబ్బులు ఉంటాయా? ఉండవు. లోకంలో పాపులారిటీ ఉంటుందా? ఉండదు. ఏముండవు. కాబట్టి నీకేం తెలియదు, ఊరుకో అనేటటువంటి జాతి ఎవరు అనంటే స్త్రీలు. ది మోస్ట్ అన్వెల్కమ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్, ఇగ్నోర్డ్ కేటగిరీ ఎవరు అనంటే స్త్రీలు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళు గుర్తించండి, బైబిల్ అలా చెప్పడం లేదు. ఇది మొదట మీరందరూ కోరుకోవాలని నేను కోరుతున్నాను, మీరందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి సంఘములో స్త్రీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాంటి జనులు ఉన్నారు? నాయకులైన జనులు ఉన్నారు, పురుషులైన జనులు ఉన్నారు, స్త్రీలైన జనులు ఉన్నారు, యజమానులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ దాసులైన వారు ఉన్నారు, ధనవంతులైన వారు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, విధవరాన్లు ఉన్నారు. ఈరోజు మనము జీవం గల దేవుని సంఘములో స్త్రీల గురించి మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు అత్యంత లోతైన, అంటే ద వెరీ డీప్ అండ్ లాంగ్ లాస్టింగ్, అంటే నిలిచి ఉండేటటువంటి క్యారెక్టర్ అండ్ రోల్ మోడల్ బిహేవియర్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 3 లేఖన భాగాలు నేను మీ ముందుంచాను కదా. ఈరోజు మనము 3 ముఖ్యమైన విషయాలు స్త్రీల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఇక్కడ మనకి, అంటే కొత్త నిబంధనలో లేదా సంఘములో ఉన్న స్త్రీల గురించి ఇక్కడ మరి ముఖ్యంగా ఈరోజు మన కీ టెక్స్ట్ అయినటువంటి 1 తిమోతి 2వ అధ్యాయము 9-15 వచనాల్లో మనం 1 by 1 మనం వెళ్తాం. అక్కడ 3 ప్రధానమైనటువంటి విషయాలు నేను పైకి తీసుకొస్తాను. ఓకే, నేను హైలైట్ చేస్తాను. వీటిలో మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే అణకువ మరియు అంతరంగ సౌందర్యం. అణుకు అంటే ఏం లేదు, వినయం అని అర్థం.
వినయం. చూద్దాం, ఆ దాంట్లోకి వెళదాం. సో ఈ అణకువ మరియు అంతరంగ సౌందర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశాడు అని అంటే, బాహ్య అలంకరణ గురించి కాంట్రాస్ట్గా మాట్లాడుతున్నాడు. అంతరంగ అలంకరణకి, అంతరంగ సౌందర్యానికి కాంట్రాస్ట్గా బాహ్య అలంకరణను తీసుకొచ్చాడు. అండ్ రెండవది, ఉపదేశించేవారిగా, మార్గదర్శకత్వం చేసేవారిగా ఉండమంటున్నాడు. టీచింగ్ అండ్ మార్గదర్శకత్వం అని అంటే ఏంటంటే డైరెక్షన్. ఇంకా దీనికి టెక్నికల్గా స్పిరిచువల్ వర్డ్ తీసుకురావాలంటే మెంటర్షిప్. మన చర్చిలో ఈరోజు కూర్చున్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ పదాన్ని మీరు రాసుకోండి. మెంటర్షిప్, టీచింగ్ అండ్ మెంటర్షిప్ కలిగి ఉండాలని కోరుతున్నాడు. అంటే స్త్రీల యొక్క పరిచర్యను గురించి మాట్లాడుతున్నాడు. నంబర్ 1 స్త్రీల యొక్క అలంకరణ, నంబర్ 2 స్త్రీల యొక్క పరిచర్య, అండ్ నంబర్ 3 దైవభక్తి యొక్క శక్తిని అనుసరించే స్త్రీలు. దేన్ని ఫాలో అవ్వాలి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్లీనెస్. ద పవర్ ఆఫ్ గాడ్లీనెస్ అంటే మనం రకరకాల శక్తుల్ని మనము అనుసరిస్తాం. పురుషులకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శక్తి ఏంటంటే పాకెట్ శక్తి. ఓకే, పాకెట్ ఎంత లావుగా బలంగా ఉంటే పురుషుడు అంత శక్తిగా ఫీల్ అవుతారు. అలాగే పాపులారిటీ శక్తి, లోకంలో ఎంతమంది మనల్ని గుర్తుపడితే అంత శక్తివంతులుగా ఫీల్ అవుతారు. రకరకాలుగా నేను టైమ్ అండ్ అగైన్ మీకు రిమైండ్ చేస్తూనే ఉన్నాను. శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన యొక్క ధనమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించాలి అని ఎవడైనా అనుకుంటే దేన్ని బట్టి అతిశయించాలి అని అంటే యెహోవా దేవుడు అని అర్థమవుద్ది. చూసారా, నీకు ఎంత అర్థమవుతే అంత గొప్పగా నువ్వు ఫీల్ అవ్వాలంట. నాకు ఇంత అర్థమైంది ఆయన దేవుడని. ఎందుకు అనంటే ఆయనను గురించి ఎంత అర్థమవుతే నీ గురించి నీకు అంత తగ్గింపు వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మాత్రమే అతిశయించమన్నాడు. ఇప్పుడు స్త్రీల దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీకున్న దైవ భక్తి ఉంటుంది చూసారమ్మా, దాన్ని బట్టి మీరు అతిశయించండి. 3 విషయాలు: అలంకరణ, పరిచర్య, ప్రవర్తన. ఈ 3 విషయాల మీద మనం డ్వెల్ అవ్వడానికి మనం చూద్దాం. బికాస్ ద బ్యూటీ గాడ్ వాల్యూస్ మోస్ట్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ బట్ స్పిరిచువల్ బ్యూటీ. అండ్ ద ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు ప్రధానంగా మనం 2 ముక్కలు మీరు గుర్తుపెట్టుకోండి: బ్యూటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే సాధారణంగా మనం కొన్ని అడుగుతూ ఉంటాం. పెళ్ళి అనగానే నీకు గుర్తొచ్చే 5 విషయాలు ఏంటో చెప్పండి. స్కూల్ అనగానే నీకు వచ్చే 5 విషయాలు చెప్పండి. చర్చ్ అనగానే నీకు 5 విషయాలు చెప్పండి. ఇప్పుడు జీవము గల దేవుని సంఘంలో స్త్రీలు అనగానే 2 విషయాలు చెప్పండి అని అంటే బ్యూటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. స్త్రీలు అనగానే మనకు గుర్తొచ్చే 2 విషయాలు ఏంటి అంటే బ్యూటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడో మరుగున పడిపోయింది లేండి. అందం అంటే ఆడది, బలం అంటే మగోడు. ఈ కంక్లూజన్కి మనం వచ్చేసాం. సో 2 థింగ్స్, స్త్రీలు అనగానే బ్యూటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ 2 విషయాలు నాతో చెప్పండి, మనం ముందుకు వెళదాం. గట్టిగా చెప్పాలి, అందరు చెప్పట్లేదు. బ్యూటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో జీవం గల దేవుని సంఘంలో స్త్రీలు, జీవం గల దేవుని సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క అందాన్ని పెంచుకోవాలి, మీ యొక్క ప్రాబల్యాన్ని పెంచాలి, మీ యొక్క బ్యూటీ అండ్ మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని సరిగా వాడాలి. అందము అన్నప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? దేవుడు బాహ్య సౌందర్యాన్ని కాదు వాల్యూ చేసేది, అంతరంగ సౌందర్యం. పురుషుల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు అంతరంగ సౌందర్యం గురించి మాట్లాడలా, అంతరంగ స్వభావం గురించి మాట్లాడాడు. అంతరంగ స్వభావం గురించి మాట్లాడుతూ స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అన్నాడు. అంటే బుద్ధిలో స్వస్థత ఉండాలి మీకు.
వాక్శుద్ధి కాదు, ఏదో పైకి మాటలు మంచిగా మాట్లాడడం కాదు, లోపల మీ బుద్ధి కరెక్ట్గా ఉండాలన్నాడు. బుద్ధి మాత్రమే కాదు, మీ చేతులు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. అంటే మీ పనులు కూడా బాగుండాలి, మీ నడత కూడా బాగుండాలి. కానీ స్త్రీలకు ఏమంటున్నాడు అంటే అంతరంగ సౌందర్యం అంట. దేవుడు స్త్రీలను సంఘంలో ఎలా చూస్తున్నాడు అని అంటే ఉమెన్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్, అంటే దైవ భక్తి గల స్త్రీలుగా ఉండాలి. మొట్టమొదటి విషయం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతను కానీ జడల చేతనైనను బంగారములతోనను ముత్యములతోనను మిగులు వెలగల వస్త్రములతోనే అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా ఎలా ఉండాలంట స్త్రీలు ఎవరికి తగినట్టుగా ఉండాలి? ఎవరికి తగినట్టుగా ఉండాలి? దైవ భక్తి గలవారము అని చెప్పుకోగలిగే స్థాయిలో ఉండాలంట. సో ఎటువంటి క్యారెక్టర్ దేవుడు స్త్రీల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే గాడ్లీ క్యారెక్టర్. ఈ గాడ్లీ క్యారెక్టర్ విషయంలో పౌలు ఇక్కడ ఏం మాట్లాడాడు? అలంకరణ గురించి మాట్లాడాడు. చూద్దాం ఏమంటాడు. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాను, తగినట్టి వస్త్రాలు వేరు, తగుమాత్రపు వస్త్రాలు వేరు. హలో, తగినట్టి వస్త్రాలు అంటే ఏంటి? తగినట్టి వస్త్రాలు సూటబుల్. తగుమాత్ర వస్త్రాలు అంటే ఏంటి? ఇక నేను దానికి మీకు చెప్పక్కర్లా. తగుమాత్రపు వస్త్రాలు, ఓకే. తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడల చేతనైనను జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఓకే, అంటే ఏంటండి? దేవుడు కూడా మా బట్టలని బట్టి మమ్మల్ని జడ్జ్ చేస్తాడనమాట అనకండి. నో. ఇక్కడ దీన్ని ఒక్కొక్క దాన్ని మీరు కేటగరైజ్ చేసి ఒక్కొక్క పదాన్ని మీరు విడివిడిగా చదివి అక్కడ జడలు, బంగారము, ముత్యాలు, బట్టలు, విలువగల బట్టలు అంటే బ్రాండెడ్ వస్త్రాలు, హై హీల్స్, లిప్స్టిక్లు, ఇవన్నీ మీరు లిస్ట్లో కేటగిరీలో మీరు రాసుకోకండి. పొరపాటును కూడా అలా రాయకండి. ఇక్కడ ఏమంటాడంటే అమ్మా పౌలు ఇక్కడ అలంకరణ విషయాన్ని గురించి మాట్లాడడం లేదు. దాన్ని మీరు హైలైట్ చేయకండి. అలంకరణ గురించి తక్కువ చేసి మాట్లాడడం లేదు. అలంకరణ చేసుకోవద్దు అని కూడా చెప్పడం లేదు. అని కాదు అని చెప్తున్నా. అని కాదు జడలు అల్లుకోవద్దు అనట్లా. మంచి బట్టలు వేసుకోవద్దు అనట్లేదు. బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవద్దు, విలువైన బట్టలు కొనుక్కోవద్దు, చింకి బట్టలు వేసుకొని రా, చీకిపోయిన బట్టలు వేసుకొని రా, చింపిరి గుడ్డలు వేసుకొని రా అనట్లేదు. బైబిల్లో మరి అసలు చింపిరి గుడ్డలు అసలు దేని వల్ల వస్తాయో చెప్పాడు అక్కడ. బద్ధకం వలన ఏమొస్తాయంట? దరిద్రమును చింపిరి గుడ్డలు వస్తాయంట. అంటే మీరు చింపిరి గుడ్డలు వేసుకొని తిరగమని చెప్పట్లేదమ్మా. దయచేసి మీరు ఇది అపార్థం చేసుకోకండి. బంగారం పెట్టుకోవద్దు అన్నాడు. అందుకే చూసేవా నా చెవులకి రంధ్రాలు లేవు, ముక్కుకి రంధ్రాలు లేవు. ఇలాగా దీన్ని బట్టి మీరు బోస్ చేయకండి. ఏమన్నాడు అనంటే స్త్రీలారా మీరు బాహ్యంగా సౌందర్యంగా కనబడాలని అలంకరించుకోండర్రా అని మీకెవరు చెప్పక్కర్లేదు. దాని మీదే ఫోకస్ చేసి దాని మీదే మీరు దాన్ని బట్టి మీ వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయకండి అంటున్నాడు. అంటే చూసే జనాలు మీరు కట్టుకునే బట్టలు, మీరు అల్లుకునే జడలు, మీరు ధరించుకునే ఆభరణాలని బట్టి మిమ్మల్ని విలువ కట్టే స్థితికి దిగజారకండి అంటున్నాడు. నేను కావాలనే ఈ స్టేట్మెంట్ చేస్తున్నాను. ఆవిడ మెడ చూసావా? రవల్ నెక్లెస్. ఆవిడ చీర చూసావా? డిజైనర్. ఆవిడ విలువేంటి? ఇప్పుడు అదే డిజైనర్ శారీ కట్టిద్దే. ఆవిడ విలువ ఎంతకు దిగిపోయింది చూసారా? కట్టిన చీర మళ్ళీ వారం కట్టదు చూసారా ఆవిడ. మీరు గొప్పగా చెప్తున్నారేమో,
కానీ ఆవిడ విలువ ఎక్కడ దిగిపోయింది? చీర విలువకు దిగిపోయింది. ఒక బంగారు నగ విలువకు దిగిపోయింది. వారం వారం డిఫరెంట్ ప్లేట్స్ వేస్తే చూసారా ఆవిడ. అంటే మిమ్మల్ని దేన్ని బట్టి గుర్తిస్తున్నారు జనాలు? మీరు వేసుకునే జడలు, మీరు పెట్టుకునే నగలు, మీరు కట్టుకునే వస్త్రాలు. అలా ఉండకండి అంటున్నాడు. అలా ఉండకండి. అవి కనబడకూడదు. అవి కాదు జనాల్లో హైలైట్ అవ్వాల్సింది. అవి కాదు హైలైట్ అవ్వాల్సింది అనేది పౌలు గారి యొక్క ఫోకస్ పాయింట్. అంటే హీఈస్ ట్రైయింగ్ టు టీచ్ ద విమెన్ ద ప్రయారిటీ ఆఫ్ దేర్ వాల్యూ. దానితో కాక దేనితో అలంకరించుకోవాలి? దైవభక్తి గల స్త్రీలము అనే స్థాయికి మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అది అలంకరించుకోవాలంటే ఏం చేయమంటున్నాడు అనంటే సత్క్రియల చేత. దేని చేత అంటండి? సత్క్రియల చేత తమ్మును తామే. అంటే ఏమంటున్నాడు? మీ గుడ్ వర్క్స్ ద్వారా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అప్పుడు మీరు దైవభక్తి గల స్త్రీలు అనే స్థాయికి నిలబడతారు. సో దైవభక్తి గల స్త్రీలకు తగిన వారిగా ఉండాలి అంటే ఏం చేయాలనంటే మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దేనితోటి అనంటే విత్ గుడ్ వర్క్స్. బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. డోర్కా, ఆమెనే తబిత అని కూడా అనేవారు. ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే అక్కడ 36వ వచనంలో ఉంది. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె చదువుతారా బైబిల్ ఏముందో? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ఆగండి. చనిపోగానే చూడడానికి వచ్చిన వాళ్ళకి ఏం కనబండి చెప్పండి. ఈవిడ బతికున్నప్పుడు అండి కట్టిన చీర ఎన్నడూ కట్టలేదండి అన్నారా? 25 కేజీలు బంగారం ఉందండి, ఏం చేసుకుంటుందండి ఇప్పుడు అన్నారా? ఏమన్నారు? ఆమె యొక్క వస్త్రముల గురించి కానీ ఆమె బంగారం గురించి కానీ ఎవరైనా మాట్లాడారా? ఏం మాట్లాడారు? సత్క్రియల గురించి మాట్లాడుతున్నారు. సత్క్రియలు ఇంకా ధర్మకార్యాలు. 39వ వచనంలోనికి రండి. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు. దేని గురించి ఏడుస్తున్నారు? దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు. స్త్రీలందరూ ఒకసారి అక్కడికి వెళ్ళాలి, ఆ రోజుకి వెళ్ళాలి. నేను చనిపోయిన రోజు అందరూ వచ్చి నన్ను చూసి ఏమంటారు? సత్క్రియలు ఎప్పుడు జ్ఞాపకం చేయబడతాయి తెలుసా? అప్పుడు జ్ఞాపకం చేయబడతాయి. చనిపోయాక మన గురించి మాట్లాడతారు చూసారా, అవి ట్రూ. హలో, మెమోరియల్ సర్వీస్లో మాట్లాడే వాటి గురించి చెప్పట్లేదు నేను. మెమోరియల్ సర్వీసులో అందరూ ఏం మాట్లాడతారు? పోయినోళ్ళందరూ మంచోళ్ళు అని మాట్లాడతారు అక్కడ. ఒకటిదే, మెమోరియల్ సర్వీసులు అన్నీ అబద్ధాలే. సావుగానే నిన్ను చూసి మాట్లాడతారు చూసా, పీడ వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది. లేకపోతే అసలు ఎంత రిచ్చిపోయాడు, ఎంత రేగాడు అసలు, అమ్మ బాబోయ్ అని మాట్లాడతారు చూసారా, అవి ట్రూ. తబిత చనిపోతే అందరు వచ్చి ఏం జ్ఞాపకం చేసుకున్నారు? సత్క్రియలు, ధర్మకార్యాలు. ఆ చావుకి నడవలేని విధవరాండ్రు కూడా వచ్చారు. వచ్చి మనతోటి ఉన్నప్పుడు స్వెటర్లు కుట్టింది, మనకి స్కార్ఫ్స్ కుట్టింది, బట్టలు కుట్టింది కదా, ఇప్పుడు మనకి ఎవరు కుడతారు అని విధవరాండ్రు బాధపడ్డారు. దోర్కా తనను తాను దేంతో అలంకరించుకుంది అంటే సత్క్రియలు. కాబట్టి ఆమె దైవ భక్తి గల స్త్రీ అని కొనియాడబడింది. సో విమెన్ గురించి మొట్టమొదటి ఏం రాస్తున్నాడు అని అంటే, అమ్మా దైవ భక్తి గల స్త్రీలాగా మీరు సంఘంలో ఉండాలి.
దైవభక్తి గల స్త్రీలాగా మీరు ఉండాలంటే ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. వేటితో అలంకరించుకోవాలి? సత్క్రియలతోటి అలంకరించుకోవాలి. సత్క్రియలు అని అంటే ఏంటి? ఇతరులకు మీరు చేసేటటువంటి మేలు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ సూపర్ మోడల్ ఎవరు అని అంటే, ఆయన వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు, దయ్యముల చేత పీడింపబడిన వారందరినీ బాగు చేయుచు, మేలు చేయుచు సంచరించుచుండాను. వన్ లైన్లో చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు భూమి మీద మానవులుగా ఏం చేశాడయ్యా అంటే వారికి మేలు చేశాడు. ఆయన ప్రజలకు ఏం చేశాడయ్యా అంటే గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, చచ్చిపోయిన వారు లేపాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు. అవన్నీ కాదండి. అవన్నీ ఎందుకు చేశాడంటే హీ వాజ్ డూయింగ్ గుడ్ టు ద పీపుల్. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏమంది? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమన్నాడు. కానీ ఏమంటాడంటే అందరికీ ప్రయోజనకరమైన దాన్ని మీరు చెయ్యండి. అండ్ నెంబర్ 2, దేవుడు స్త్రీలను ఎలా చూస్తున్నాడంటే ఉపదేశించువారుగాను, మార్గదర్శకత్వం చేసేవారిగాను. వన్స్ యు ఆర్ ఎ గాడ్లీ విమెన్, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్య ఏం చేయాలంట? ఏం చేయమంటున్నాడు? పరిచర్య చేయాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. దయచేసి ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు స్త్రీలందరూ చాలా తీవ్రంగా వీటి గురించి ఆలోచించాలి అండ్ ప్రాక్టికల్గా దీనిలో ముందుకు రావాలి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు అంటే కింద భలే మాట వాడాడు చూడండి. ఏం వాడాడు చూడండి? అపవాది అంటే సాతాను పని చేయకు అంటున్నాడు అనమాట. కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక, ఓకే, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త వినండి, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారును, మంచివారునై ఉండవలనని. ఇదంతా వీళ్ళకి చెప్పట్లా, వీళ్ళు చేయాల్సిన ఉపదేశం. ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశమును చేయువారునై ఉండవలనని బోధించుము. కొంచెం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఏమంటున్నాడు? తిమోతి, నువ్వు పెద్దవాళ్ళైన స్త్రీలకు బోధించు. ఏమని? మీరు బోధించండి అని వీరికి బోధించు అంటున్నాడు. హలో, యు గాట్ ఇట్? మీరు బోధించండి, మెంటర్ చేయండి. యవన స్త్రీలకు మీరు బోధించి టీచ్ దెమ్ అండ్ మెంటర్ దెమ్ అని యూ టీచ్ ఓల్డర్ విమెన్ అంటున్నాడు అక్కడ. సో ఓల్డర్ ఉమెన్ ఏం చేయాలి? చదువుదాం. యంగర్ ఉమెన్ తోటి ఏం చేయాలంటే ఓల్డర్ ఉమెన్ ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఇప్పుడు యవన స్త్రీలకు ఏం చెప్పాలంట? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. అమ్మా, పెద్ద స్త్రీలు మీరు యవన స్త్రీలకు ఏం చెప్పాలి? భర్తలకు ఏం చెప్పాలన్నట్టు. ఆంటీ నేను వచ్చాను, అక్క నేను వచ్చాను, ఆ పనికిమాల లేదా ఇంకా నిద్ర లేగలేదు అని మీకు చెప్తారు కదా. మంచి తల్లి, నువ్వు మంచిదానివమ్మా, నీ మొగుడు పనికిమాలలోడు అనకుండా మీరేం చేయాలా? వాళ్ళకి చెప్పండి. యవన స్త్రీలకు ఏం చేయాలి? మీరు బోధించాలి. బోధించడమే కాదు, వాళ్ళని మెంటర్ చేయాలి. అంటే మీరు వారికి మార్గదర్శకంగా ఉండాలి. నిజమే అక్క, మీరైతే ఎప్పుడు అలా అండం నేను చూడలేదు అనాలి కదా. పోనీ వాళ్ళకి చెప్పేటప్పుడన్నా మీరు వాళ్ళకి చెప్పగలగాలి కదా. నేను ఎప్పుడన్నా మా ఆయన గురించి అలాగ మాట్లాడడం ఎప్పుడన్నా విన్నావా? నీలాగా మాట్లాడడం విన్నావా అని అడగగలగాలి కదా. మీరు పొరపాటున ఎక్కడ నేర్చుకున్నావు అమ్మాయి ఇలాంటి లక్షణం అంటే నేను చూసి అక్క అనే స్థితిలో మీరు ఉండకూడదు కదా. అందుకే ముందు ఏమంటున్నాడు? దైవభక్తి గల స్త్రీలాగా మీరు ముందుండండి.
ఆ తర్వాత యవన స్త్రీలకు మార్గదర్శకత్వం చేయండి. ఆ మార్గదర్శకత్వంలో మొట్టమొదటిది మీరు ఏం చేయాలంటే వాళ్ళకి బోధించండి. ఏం బోధించాలి? తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును. అంటే వాళ్ళందరి ఉద్యోగాలు మానిపించడం చెప్పమని కాదు. అన్నీ మీరు లిటరల్గా తీసుకోకండి. మీరు ఏంటి అంటే ఏమన్నాడు అని అంటే వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే హస్బెండ్ని ఫాలో అవుతూ భర్తను పిల్లల్ని కరెక్ట్గా కుటుంబాన్ని ఆ క్యాప్టెన్షిప్ని మెయింటైన్ చేయడము మెయిన్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకు టీచ్ చేయండి. ఇఫ్ దే కెన్ బ్యాలెన్స్ ద బోత్ దట్స్ ఓకే. మరి ఎందుకు భర్తను ఫాలో అవ్వాలి? ఎందుకంటే ఇక్కడ సంఘంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. సంఘంలో ఉన్న పురుషుడు ఏం చేస్తాడు? క్రీస్తును ఫాలో అవుతాడు కాబట్టి అందుకు అంతేగాని అమ్మా నువ్వు భర్తను ఫాలో అంటే భర్త మందు కలపమన్నాడంటే కలపాలమ్మా అని కాదు. నో అది కాదు. బీ వెరీ కేర్ఫుల్. భర్తను అనుసరించమంటే అన్నిట్లో అనుసరించమని నువ్వే చెప్పావు కదా అక్క అని కాదు అక్కడ. నో. ఆల్రెడీ పురుషులకి ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్, వారు క్రీస్తుని ఫాలో అవుతారు కాబట్టి స్త్రీలు పురుషుని ఫాలో అవ్వాలి అనే నియమం బైబిల్లో ఉంది. కాబట్టి పెద్దవారైన స్త్రీలు యవ్వనులైన స్త్రీలకి చెప్పాలి. ఏం చేయాలి? అమ్మా మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే ఈవెన్ ఇన్ దిస్ మోడ్రన్ డేస్, నేను అక్కడ జిస్ట్ తీసుకుంటున్నాను, ఒక్కొక్క పదాన్ని కాదు. స్త్రీ యొక్క వివాహిత అయినటువంటి స్త్రీ యొక్క ప్రధానమైనటువంటి పరిచర్య మరియు ఉద్యోగము ఒకేషన్ ఈజ్ గృహ పరిపాలన. భర్తను శిశువులను ప్రేమించి వారిని బాగుగా చూసుకోవాలి. మీకు ఇందాక ఇచ్చాను కదా సామెతల గ్రంథంలో నుంచి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నడతలు బాగుగా కనిపెట్టే బాధ్యత మీదే. బాగా కనిపెట్టాలంట. ఇంకా ఏమన్నాడు చూడండి, చూద్దాం, ముందుకెళ్దాం. స్త్రీలను శిశువులను భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారును అయి ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఆ వృద్ధ స్త్రీలు ఉండవలనని వారికి నువ్వు బోధించు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటారు అంటున్నాడు. కాబట్టి పెద్ద స్త్రీలారా యవన స్త్రీలకి ఉపదేశం చెయ్యండి. అంటే ఉపదేశం చేయడం అంటే ఏమో చెప్పే కాడికి చెప్పాను అని వదిలేయొద్దు. అక్కడ ఒక మాట ఉంది, బుద్ధి చెప్పండి యవన స్త్రీలకి అంటున్నాడు. పెద్ద స్త్రీలు ఏం చేయాలంటే యవన స్త్రీలకి బుద్ధి చెప్పాలంట. ఉపదేశం చేసి వదిలేయొద్దు, బుద్ధి చెప్పాలి. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఎవరు చెప్తారా? నయోమి తన కోడలైనటువంటి రూతుకి ప్రతి విషయాన్ని దగ్గరను కూర్చోబెట్టి నేర్పించుకుంది కదా. అందుకే కదా అది నయోమి గ్రంథం అవ్వకుండా రూతు గ్రంథం అయింది. హలో, రూతు నేర్చుకుంది కాబట్టి రూతు గ్రంథం గురించి రాశాడు అక్కడ. అసలు ఆ గ్రంథం అంతా కూడా నయోమి పాత్రే కనబడుతుంది మనకి, పెద్ద పాత్ర. కానీ తయారైంది కాబట్టి రూతు గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ద థర్డ్ థింగ్, మూడో విషయం నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది అలంకరణ, రెండవది పరిచర్య, మూడవది అసలైన దానికి వస్తున్నాను, ప్రవర్తన. మొదటి పేతురు పత్రికలోకి వద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో అంటే ఎవరిలో? స్వపురుషుల్లో వారిలో ఎవరైనా వాక్యమునకు లోబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ప్రవర్తన. పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే వాక్యము లేకుండానే వారు రాబట్టబడేటటువంటి ఒక సాధనం ఉంది. ఏంటో తెలుసా? వారి ఎదుట
వారి ఎదుట నీ పవిత్ర ప్రవర్తన. సో విమెన్, హౌ టు విన్ యువర్ హస్బెండ్? చెప్పండి. స్త్రీలారా, మీ భర్తల్ని ఎలా గెలుచుకోగలరు? ఎవరి పవిత్ర ప్రవర్తన? అక్కడ ఉంది ఆ మాట, అక్కడ ఆ మాట ఉంది. మీ అని ముందు లైన్లో ఉన్నంత మాత్రాన మీ మింగెత్తే ఎలాగా? తెలుగు బైబిల్లో మీ ముందుంది, తర్వాత లైన్లో పవిత్ర ప్రవర్తన చూసి ఎవడిదో పవిత్ర ప్రవర్తన కాదు 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 మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, మీరు ఇవన్నీ మానేసి జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము, దీని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. వాటి మీద మానేసి చదువుదామా ఇప్పుడు ఒకసారి 4వ వచనం. స్త్రీలందరూ చదవండి ఒకసారి. 4వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదామా. 1 2 3. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల ఏంటంట? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. మీకు ఇంకొక అలంకారం ఏంటో తెలుసా? ఒబీడియన్స్ టు యువర్ హస్బెండ్స్. నంబర్ 1 అలంకారం, నంబర్ 2 పరిచర్య, నంబర్ 3 ప్రవర్తన. దేవుని పట్ల ప్రవర్తన, మీ స్వపురుషుల పట్ల ప్రవర్తన. హల్లెలూయా. ప్రభు అట్టి కృపను మన సంఘంలోని స్త్రీలకు అనుగ్రహించును గాక.